ఫైనల్లీ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న 'కల్కి' మూవీ యూఎస్ఏ రివ్యూ అయితే బయటకొచ్చింది. ఈ మూవీని ఒక 100 మెంబర్స్ చూస్తే 97% మెంబర్స్ ఈ మూవీకి రివ్యూ పాజిటివ్‌గానే చెప్పారు. ఇంకా లేట్ చేయకుండా మూవీ రివ్యూలోకి వెళ్ళిపోతే ఈ మూవీలో పాజిటివ్స్ ఉన్నాయి, నెగెటివ్స్ కూడా ఉన్నాయి మామ. ఫస్ట్ మనం పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీకి ఫస్ట్ పాజిటివ్ వచ్చేసరికి మ్యూజిక్ వేరే లెవెల్ ఉంటుందంట మామ. సీన్ టు సీన్ తగినట్టు మనకు గూస్ బాంబ్ తెప్పించేటట్టు మ్యూజిక్ ఉంటుందంట. ఇంకా మ్యూజిక్‌కి పేరు పెట్టాల్సిన అవసరమే లేదంట మామ. అండ్ ఈ మూవీకి నెక్స్ట్ పాజిటివ్ వచ్చేసరికి విజువల్స్ అంట. విజువల్స్ స్క్రీన్ మీద చూడడానికి చాలా రియలిస్టిక్‌గా ఉంటాయంట మామ. అవి మనకు ఎక్కడ గానీ సీజీఐ, వీఎఫ్ఎక్స్ చేసినట్టు అస్సలు అనిపించదంట. అండ్ ఈ మూవీకి థర్డ్ పాజిటివ్ వచ్చేసరికి యాక్టర్స్ యాక్టింగ్ అంట మామ. ప్రభాస్ గారు ఈ మూవీలో యాక్టింగ్‌ని చింపి పారేశారంట. అండ్ మిగతా యాక్టర్స్ అంతా వాళ్ళ క్యారెక్టర్స్‌కి జస్టిఫై చేశారంట మామ. ఈ మూవీలో నెగెటివ్స్ గురించి మాట్లాడుకుంటే నెగెటివ్స్ ఎక్కువ లేవు మామ. ఒకటే నెగెటివ్ ఉంది. నెగెటివ్ ఏంటంటే కొంతమందికి ఈ స్క్రీన్ ప్లే అర్థం కాకపోవచ్చు. ఈ మూవీలో ఇదొక్కటే నెగెటివ్ అంట మామ. ఇంకా రిమైనింగ్ మూవీ మొత్తం సూపర్ ఉంటుందంట. మూవీ రన్ టైం 3 అవర్స్ అయినా మనకు చాలా తొందరగా అయిపోయిన ఫీలింగ్ వస్తుందంట. నాగశ్విన్ గారు ఈ మూవీతో మనని ఒక కొత్త వరల్డ్‌లోకి తీసుకెళ్తారంట. మనం మూవీ నుంచి బయటకు వచ్చాక ఇంకా అదే ట్రాన్స్‌లో ఉండిపోతామంట. ఇంకా ఈ మూవీలో బ్రహ్మానందం గారి కామెడీ అయితే వేరే లెవెల్ ఉంటుందంట. చాలా రోజుల తర్వాత మనం వింటేజ్ బ్రహ్మానందం గారిని చూస్తామంట. ఈ మూవీలో ఫైట్ సీన్స్ అయితే వేరే లెవెల్ ఉంటాయంట మామ. మెయిన్‌గా భైరవ, అశ్వత్థామకు వచ్చే ఫైట్ సీన్స్ అయితే మనకు గూస్ బంప్స్‌ని తెప్పిస్తాయంట. భైరవ బుజ్జితో చేసే స్టంట్స్ గానీ, ఫైట్ సీన్స్ కానీ వేరే లెవెల్ ఉంటాయంట. ఈ మూవీ బాహుబలి రికార్డును తిరగరాస్తుందని అంటున్నారు. ఇక యూఎస్ఏ నుంచి ఈ మూవీకి వచ్చిన రేటింగ్ వచ్చేసరికి 6.0 అవుట్ ఆఫ్ 5 మామ. కొన్ని గంటల్లో ఈ మూవీ మన ఇండియాలో కూడా రిలీజ్ అవబోతుంది. మీలో ఎవరెవరు ఈ మూవీకి వెళ్తున్నారో తప్పకుండా కింద కామెంట్ చేయండి. ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి మామ.